హాయ్ నమస్తే. ఈ మధ్య కాలంలో కమెడియన్స్ జబర్దస్త్లో పనిచేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఆ బిత్తిరి సత్తి కానీ ఆయన పుట్టిందే హిందూ మతంలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దాన్ని హిందూ 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 ప్రజలు కానీ కొంతమందికి ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఆ మాటలు ఎవడు కూడా కామెడీగా చేస్తా అంటే ఒక మతం మీద కామెడీగా చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా నిరసనలు వచ్చిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా క్షమాపణ చెప్పాలి. నీ బుద్ధి ఎటుపోయింది? ఒకవేళ మీకు నొచ్చి ఉంటే ఒకవేళ నీకు ఇబ్బంది అవుతుంటే క్షమాపణ కొడతావు. నీకు అనిపిస్తలేదా? నువ్వేం మాట్లాడినావు? స్పెల్లింగ్ మిస్టేకా? స్పెల్లింగ్ మిస్టేక్ ఎట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్ అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవా? కష్టపడి ఎదిగినాక ఒక ఉందాగా ప్రవర్తించాలి. వ్యతిరేకత ప్రచారం కాదు. అరే ఒక మంచి పిల్లగాడు ఈ స్థాయికి ఎదిగిండనేది ప్రజలల్లో నానాలి. కానీ ఇటువంటి అడ్డమైన మాటలు మాట్లాడి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకుంటా ఉన్నావు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఆ భగవంతుని మొక్కు. నేను తప్పు మాట్లాడినా నిజంగా క్షమాపణ అనేది నీ కడుపులో నుంచి రావాలి. ఇబ్బంది అయితే కాదు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇప్పటికైనా పర్ఫెక్ట్గా క్షమాపణ కోరాలి. బిత్తిరి సత్తి చాలా కష్టపడి ఎదిగినావు, ఈ స్థాయికి వచ్చినావు. ఇప్పటికైనా పైసలు డబ్బులు ఉండగానే వెనుక ఏదో ఏమంటారు బలుపు ఎక్కే మాటలు మాట్లాడవద్దు. ఇప్పటికైనా బలుపు తక్కువ చేసుకొని నువ్వు పుట్టిన మతాన్ని గౌరవించినప్పుడే నీ తల్లిదండ్రులను ఎట్లా గౌరవిస్తావో నీ మతాన్ని కూడా గౌరవించు, నీ కులాన్ని గౌరవించు. అప్పుడే నువ్వు ఒక మంచి స్థాయికి పోతావు. తప్ప ఇటువంటి మాటలు మాట్లాడితే నీకు ఎప్పుడూ ప్రజల నుంచి తిరస్కారమే ఉంటుంది తప్ప మంచి జరగదు. ఇప్పటికైనా పర్ఫెక్ట్గా క్షమాపణ చెప్పాలని కోరుకుంటాను. జై తెలంగాణ.